రేపు తప్పకుండా ప్రజలు ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఒకటే చెప్తున్నారు, 30,000 పైచిలకు మెజార్టీతోటి జగనన్నకి కానుకగా ఇస్తామని చెప్పడం నిజంగా చాలా సంతోషంగా కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు కావలి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు, పెద్దలు గౌరవనీయులు మన రాజ్యసభ సభ్యులు మరియు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారి ఆశీస్సులు, మరో పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు బేదా మస్తానరావు గారి ఆశీస్సులు, పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆశీస్సులు మరియు మా నాయకులు, మా కార్యకర్తలు, ప్రజలు, కావలి నియోజకవర్గ ప్రజలు అందరి ఆశీస్సులతోటి కావలి నియోజకవర్గానికి మరో సేవలు అందించడానికి ఈరోజు నన్ను అభ్యర్థిగా నిర్ణయించటం, ఈ 2024 మే 13న జరుగు ఎన్నికలకి ఈరోజు నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, నమస్కరిస్తున్నాను. తప్పకుండా మీ అందరి ఆశీస్సులతోటి కావలి నియోజకవర్గంలో మంచి మెజార్టీతోటి నన్ను కానీ అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిని కూడా గెలిపించాలని మనసాగా కోరుకుంటున్నాను. అదేవిధంగా కావలి నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా మేమంతా కూడా పాటుపడతాము. గతంలో ఏవైతే ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తున్నామో అవే కాకుండా జరగబోయే ముందు రోజుగా కూడా ఏవైతే ప్రాజెక్ట్స్ అన్కంప్లీట్గా ఉన్నాయో వాటన్నిటి కూడా కంప్లీట్ చేసి మీకు అందించేదానికి మరో అవకాశం ఇవ్వాలని మేమందరం కూడా అటు విజయసాయి రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు బీదా మస్తానరావు గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, నేను అందరం కలిసికట్టుగా పనిచేసి కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా కావలిని కనకపట్నం చేసేదానికి ఎప్పుడు కూడా ముందుంటాం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మన కావలి నియోజకవర్గం, కావలి పట్టణం ఏ విధంగా అవబోతుందో ఫ్యూచర్లో. గతంలో కూడా నేను చెప్పున్నాను, ఈరోజు ఒక పక్క రామాయపట్నం లాంటి పోర్టు కావటం, ఒక పక్క ఫిషింగ్ హార్బర్ కావటం, అదేవిధంగా అనేక ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. తప్పకుండా కావలి నియోజకవర్గం చరిత్రగా నీతిపేగా ఒక మంచి పట్టణమే కాకుండా ఒక మహానగరంగా కూడా అయ్యే అవకాశాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి కల్పించడం వల్ల ఈరోజు అటువంటి ఫిషింగ్ హార్బర్, రామాయపట్నం పోర్టు లాంటివి రావడం వల్ల ఈ ప్రాంతం యొక్క రూపురేఖలు తప్పకుండా రాబోయే ముందు రోజుల్లో మారుస్తాము. తప్పకుండా కావలి నియోజకవర్గాన్ని ప్రపంచ పటంలో ఒక పెద్ద పట్టణంగా తీర్చిదిద్దేదానికి కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. తప్పకుండా కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా మంచి మనసుతోటి ఈరోజు జగనన్న మీకు ప్రతి ఒక్క పథకాన్ని కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఇచ్చినాడు. అది ఈరోజు మీ బిడ్డల కోసం ఏ విధంగా చదువు చెప్పించాడు, ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించి తప్పకుండా మీకు అంతా కూడా మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు పేదల పక్షాన పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలని, అదేవిధంగా కావలి నియోజకవర్గంలో ఈరోజు సంస్కారానికి, అదేవిధంగా అహంకారానికి జరుగుతున్న యుద్ధంలో సంస్కారానికి మీరు సపోర్ట్ చేయాలని మనసాగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.